హలో హాయ్ అండి. వెల్కమ్ టు నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రాలు. ఈరోజు మనం ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఎగ్స్ వచ్చి ఒక 6 తీసుకోవాలి. ఇది ఒక 3 మెంబర్స్కి, అంటే నేను మార్నింగ్ నైట్ కని చేసుకున్నాను. మీ ఇష్టం అనమాట. ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు, మీ చాయిస్. దానికి కావాల్సింది ఆనియన్స్ ఒక హాఫ్ కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వచ్చి ఒక 3 తీసుకోవాలి, చీలికల్లాగా పొడవుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వచ్చి ఒక 6 తీసుకున్నాను. అలాగే అల్లం ముక్క వచ్చి పైన ఆ పీల్ తీసుకొని ఒక అంగుళం ముక్క కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మనము రోట్లోకి వేసి దంచుకోవాలన్నమాట. ఏం చెప్పాలంటే పవర్ పోయింది, అందుకనేసని నేను రోట్లో దంచుతాను. మిక్సీ జార్లో వేసి మళ్ళీ పవర్ పోయింది అనేసని నేను మళ్ళీ రోట్లో దంచుతున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి బాగా దంచుకోవాలన్నమాట. అలాగే టమోటా వచ్చి ఒక 3/4 కప్పు తీసుకోవాలి. చింతపండు వచ్చి కొంచెం, అంటే చిన్న సైజు నిమ్మకాయ అంతా కడిగేసుకొని నానబెట్టేసుకోండి వాటర్లో. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి మనం రోట్లోకి వేసి బాగా తెల్లగడ్డ బాగా దంచాలి. రోట్లో అయితే రోట్లో చేసుకోండి, రోల్ ఉంటే. మిక్సీ అయితే మిక్సీలో మాత్రం వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి కొంచెం బాగా గ్రైండ్ అయిన తర్వాత దాంట్లోకి ఏమంటారు టమోటా కూడా వేసుకోండి. మర్చిపోయాను, దాల్చిన చెక్క లవంగ కూడా వేసుకోండి. నేను వేయడం స్కిప్ అయిపోయింది. మార్నింగ్ హడావిడి చేయడం వల్ల. మీరు ఖచ్చితంగా వేసుకోండి. లవంగం వచ్చి ఒక 3 వేసుకోండి. దాల్చిన చెక్క వచ్చి కొంచెం చాలు వేసుకొని అట్లా దాంట్లోనే వేసుకొని కచ్చపచ్చగా దంచేసుకొని మిక్సీకి వేసేసుకొని దాన్ని టమోటా వేసుకొని దాన్ని కూడా దాంట్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మనకి బాగా స్మూతీ పేస్ట్ అయినా చేసుకోండి, బాగుంటుంది. నాకు రోట్లో అంటే టైం లేక అలా దంచుకున్నాను అనమాట. కానీ అది కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు ఇలా కూడా దంచుకోవచ్చు, మీ ఇష్టం. బాగా దీన్ని మనము మెత్తగా బాగా సాఫ్ట్గా దంచుకొని వేసేసుకోవడమే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది నిజంగా ఈ కర్రీ అయితే చాలా బాగుంది. మేము చిన్నప్పుడు ఎప్పుడో మాకు వేరే అక్క, పక్కింటి అక్క చేస్తుంటే ఏందబ్బా అని మేము ఎప్పుడు తినలేదన్నమాట. అంటే వాళ్ళు విలేజ్ వాళ్ళు బాగా చేస్తుంది ఆ అక్క పులుసు కూరలు అట్లా. అలాగే మేము ఒకసారి టేస్ట్ చూసాను అనమాట. చాలా వెరైటీగా ఉంది. చెప్పని చూసాను. నేను ఎప్పుడైతే చేద్దాం అనుకుంటే యూట్యూబ్లో అంతా ఇవే అనమాట. కానీ రియల్గా అయితే ఇలాగే చేస్తారు. అది బాయిల్ పక్కకు పెట్టి ఆమ్లెట్ లాగా వేయడము, మళ్ళీ దాంట్లో కలపడం అయితే చేయరు. ఇలాగే నేచురల్గా అయితే ఇట్లాగే చేస్తారనమాట మామూలుగా. నిజంగా టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. నిజంగా వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి ఏంటంటే మనం ఒక కడాయి పెట్టుకొని 1.5 స్పూన్ వేసుకోవాలన్నమాట ఆయిల్. వేసుకొని మీరు కావాలంటే దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు, ఒక లవంగ ముక్క, ఒక యాలకులు ఒకటి దంచి వేసేసుకొని, ఒక దాల్చిన చెక్క కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మసాలా ఎక్కువ వేయలేదన్నమాట. మీరు వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇప్పుడు దాంట్లో ఆవాలు ఒక 1/4 స్పూను, మెంతులు కొంచెం ఒక 10 గింజలంత వేసుకున్నాం మెంతులు. దీంట్లోకి మెంతులు కంపల్సరీగా ఉండాలన్నమాట, టేస్టీగా ఉంటుంది. అలాగే జీలకర్ర వచ్చి ఒక 1/2 స్పూన్ అంత వేసుకొని అది మనకి ఫ్రై అయిపోయిన వెంటనే మనము ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు 3 వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను హడావిడి వల్ల నేను మార్నింగ్ కొంచెం స్కిప్ అయినాయి అనమాట. అందులోనూ అప్లోడ్ చేయాలి కదా, ఏదో కొంచెం స్కిప్ అయిపోయింది అనమాట. అంతే. మీరు మాత్రం కంపల్సరీగా వేసుకోండి, బాగుంటుంది. నేను చెప్పేటవన్నీ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి బాగా 3 వచ్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము టమోటా అవి దంచుకున్నాం కదా, అవి అయితే రియల్గా చెప్పాలంటే బాగా ఫ్రై చేసుకుంటేనే మీకు కర్రీ దాని మీదే మీకు బేసిక్ అంతా. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఎంత ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిగా వేసుకుంటే చండాలమైన వాసన వస్తుంది. నిజంగానే ఫ్రెండ్స్, నిజంగానే అదొక స్మెల్. అది తెల్లగడ్డ కదా, ఒక వాసన రిలీజ్ చేస్తుంది. అది మనం
అది బాగుండదు నిజంగానే. మనం అందుకే పచ్చిగా లేకోకుండా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ దాంట్లోకి వేసినా కానీ కంపల్సరీగా బాగా ఫ్రై అయితేనే ఆ కూర టేస్ట్ దానివల్లే వస్తుంది. బాగా వేగకపోతే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లే కూర చెడిపోతుంది, అంటే వరస్ట్గా తయారవుతుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎంత మనము వంటలు చేసినా బేసిక్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీదే ఉంటుంది. మనం ఎప్పుడన్నా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ దేనిలో వేసినా ఖచ్చితంగా అది వేగాల్సిందే. అదిను ఆనియన్స్ ఖచ్చితంగా వేగాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి నేనైతే పేస్ట్ ఏదైతే దంచుకున్నానో అది ఆయిల్లోకి వేసి బాగా ఫ్రై చేయాలమ్మ. మీకు వీలైనంత అంటే సిమ్లోనే పెట్టేసుకొని బాగా ఫ్రై చేయండి. మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ కంపల్సరీగా వేపుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి దాంట్లోకి మనకి కొంచెం త్వరగా వేగాలి, పచ్చివాసన పోవాలి అన్నప్పుడు ఉప్పు వచ్చి 1.25 స్పూన్ వేసుకున్నాను. మీరు పెద్ద స్పూన్ అయితే 3/4 స్పూన్ వేసుకోండి, చిన్న స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నేను మళ్ళీ కొంచెం వేసుకున్నాను అనమాట. సాల్ట్ కొద్దిగా 1.25 స్పూన్ వేసుకున్నాను. అంటే ఫుల్ వేసుకోవాలా, కొంచెం కొంచెం అట్లా వేసుకున్నా సరిపోతుందా లేదన్నట్టు, ఎందుకంటే కళ్ళుప్పు అలవాటు అయిపోయింది నాకు. సరేలేని ఇంకా ఈరోజు సాల్ట్ వేసాను అనమాట కర్రీలో. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఎగ్ కర్రీ ఎలాగా ఏ టైప్లో ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం మీ టేస్ట్ ఎలా ఉంటుంది. మామూలుగా అయితే నేనైతే ఎక్కువ ఆమ్లెట్స్ అంటే ఎక్కువ మా ఇంట్లో ఇష్టము. ఆమ్లెట్ ఇష్టము. ఎగ్ పొరటు మా సైడ్ సూపర్గా చేస్తారు, ఎగ్ పొరటు. మళ్ళీ వచ్చి ఆకుకూర వేసి ఒకటి చేస్తాను. మళ్ళీ వచ్చి ఎగ్గులో నిజం చెప్పాలంటే నాకు ఒక 15-20 దాకా అయితే బాగొచ్చు. నాకేవైతే వచ్చో అన్నీ మీకు చేసి చూపిస్తాను. మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే సబ్స్క్రైబ్, లైక్, ఒక చిన్ని కామెంట్. ఎలా చేశానో మీరు చేసుకుంటే అది టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి చెప్తే కామెంట్ బాక్స్లో హ్యాపీగా ఫీల్ అయిపోతాను. ఓకేనా ఫ్రెండ్స్. చేస్తారు కదా, ఎవరో తెలీదు, కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నాకు చాలా సంతోషంగా ఉంది. లైక్ చేసుకున్నారు. ఇంకా ప్లీజ్, చూస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, 50-100 మంది అట్లా చూస్తున్నారు. లైక్ మాత్రం ఒక్కరే చేస్తున్నారు, లేకపోతే అది కూడా నిల్లు అనమాట. కొంచెం మన కామెంట్ బాక్స్లో ఫుల్ అయిపోవాలా మీ మెసేజ్లన్నీ. చూసిన వాళ్ళు లైక్ ఇవ్వడం, అది కూడా ఫుల్ అయిపోవాలా. థమ్స్అప్ ఎక్కువ ఇచ్చేసేయండి అందరూ. ఓకేనా ఫ్రెండ్స్. సుత్తి కొడుతున్న మాత్రం కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు వచ్చి మనం బాగా ఫ్రై అయిపోయినాక మనము కారం వచ్చి ఒక 1.5 స్పూన్ వేసుకొని, కారం దీనికి వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఎగ్లో కానీ నాన్ వెజ్లో కానీ కారం పడాల్సిందే, లేకపోతే టేస్ట్ ఉండదు. సప్పగా అది మనం తినలేము, ఎందుకంటే నీచు వాసన వస్తుంది కాబట్టి. తినడమే ఇది, అందులోనూ ఘోరము. మళ్ళీ మనం అంటే ఘోరమేం కాదు, అంటే నార్మల్గా చెప్తున్నాం, మళ్ళీ ఫీల్ అవద్దండి ఫ్రెండ్స్. ఇష్టాన్ని అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు. నువ్వు తింటాను లేదంటే నేను తింటాను, కాకపోతే మనకి నీచు వాసన ఎప్పుడు వస్తుందా అని అంటే మనకు కారం తగ్గించినప్పుడు, అది సరిగా వేగనప్పుడు, ఉప్పు కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి వాసన అనేది ఉండదు. మంచి అమోఘమైన మంచి వాసన వస్తుంది. కాబట్టి కారం వచ్చి 1 స్పూన్ వేసుకున్నాను నేను. ఫుల్ 1 స్పూన్ అంటే 1.5 స్పూన్ వేసుకున్నా. పసుపు వచ్చి 1/4 స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్నాను ఒక 3/4 స్పూను. జీలకర్ర పొడిని, మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి వేసుకోండి, లేకపోతే ఇంకొద్దిగా ధనియాల పొడి యాడ్ చేయండి అంతే. ఇంకేం అవసరం, గరం మసాలా అంట ఏం అవసరమే లేదు ఇంకా. ఓకే ఫ్రెండ్స్. అవంతా కొంచెం నూనెలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు ఉంది కదా, మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, మనం వంట స్టార్టప్పుడు చింతపండు నానబెట్టేసుకునేస్తే సరిపోతుంది. మళ్ళీ దానికోసం లేట్గా ఏం అవసరం లేదు, ఒక 10 మినిట్స్ సోక్ అయితే సరిపోతుంది చింతపండు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అది చింతపండు అంతా ఆ రసం మనం వాటర్ అంతా తీసుకొని పిప్పి పడేసేయాలన్నమాట. వేసుకొని ఒక 5 మినిట్స్, అంటే చింతపండులో నుంచి మనకి ఆ వాసన అంతా పోవాలంటే, పచ్చి వాసన వస్తుంది, చింతపండు కూడా పచ్చి వాసన ఉంటుంది కదా, అదంతా బాయిల్ అయితే మంచి వాసన వస్తుంది. ఏం చెప్పంటే కొంచెం మనకి చేపల పులుసు లాగా అనిపిస్తుంది, కొద్దిగా లైట్గా. సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాంట్లోకి ఏం చేస్తామంటే, నేను
ఎగ్స్ వచ్చి ఎప్పుడైనా కానీ మీరు ఏం చేస్తారంటే ఎగ్స్ వేసేటప్పుడు కొట్టి వేసేటప్పుడు ఫస్ట్ వాటర్తో బాగా కడిగేసుకోండి. ఎందుకు కొట్టి వేసుకోవడమే కదా, బాయిల్ చేసుకోవడం లేదు కదా అనుకోవద్దండి. ఎందుకంటే మనము తెలుసు కదా ఎగ్ ఎక్కడి నుంచి వస్తుందో, కాబట్టి కొద్దిగా మనం ఫస్ట్ కడిగేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. కడిగేసుకొని బ్రేక్ చేసుకుని వేసేసుకుని ఒక పక్కన వేసుకొని సిమ్లో పెట్టేసుకొని పైన కొత్తిమీర వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడే వేసేసుకోండి. మనకి కొత్తిమీర స్మెల్ అనేది ఆ ఎగ్స్కి బాగా పడుతుంది అనమాట. వన్ సైడ్ మనకి బాగా అది సిమ్లో పెడతాం కదా, బాగా బాయిల్నాక మళ్ళీ టర్న్ చేసుకోండి. టర్న్ నిదానంగా చేసేసుకోండి. అట్లా నిదానంగా అంటే మీకు దోశ గరిటె ఉంటే దోశ గరిటెతో నిదానంగా తిప్పేసుకోండి ఫ్రెండ్స్. గుంటె గరిటె వాటితో అయితే రాదు, అదేమైతే అంటే బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దోశ ఎలా నిదానంగా తిప్పుతామో అలాగే తిప్పేసుకోవచ్చు. మీకు అందుకే నేను ఈజీగా మెథడ్లో నేను చూపిస్తాను అనమాట. నేనైతే నార్మల్ గుంట గరిటెతోనే నేను చేస్తాను. కాకపోతే కొంతమందికి తెలియదు కదా, అది బ్రేక్ అవ్వకుండా అట్లాగే ఉంటుందన్నమాట మనకి ఎగ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. పూరీలోకి బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎవరు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకున్నా మీ పేర్లు కానీ ఏమీ కానీ పడదు ఫ్రెండ్స్. కొంతమంది అయితే ఫీల్ అయిపోతూ ఉంటారు, అట్లంతా ఏం లేదు. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయినా మీరే మంచి పనే కదా చేస్తున్నారు, ఒకరికి హెల్ప్ చేసినట్టే కదా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సపోర్ట్ మీ. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.